సంవత్సరాల నుంచో చెప్పబడలేదు. పంచాంగాల్లో అనేక సంవత్సరాల నుంచి గ్రహణాలు వచ్చినాయని, రాబోతున్నాయని ఎప్పటి నుంచో వీటిని మనం పాటిస్తూ ఉన్నాం, ఆచారంగా పాటిస్తూ ఉన్నాం. శాస్త్రంలో చెప్పబడిన దాన్ని విధి విధానాలతో సహా ఆ గ్రహణ సమయంలో ఏ విధంగా ఉండాలనో పల్లెల్లో ప్రజానికానికి కూడా తెలుసు. చాలా మందికి కూడా పశువులకు వాళ్ళు ఇంటూ మార్కు, సున్నంతో ఇంటూ మార్కు వేస్తారు పశువులకు ఏమీ కాకుండా ఉండేందుకు. కాబట్టి ఇవి టీవీలో చెప్పడం వల్ల లేకపోతే ఇతరత్వం కాకుండా ముందు నుంచి కూడా వాటి మీద ఒక అవగాహన అనేది ఉంది. ఎందుకంటే మనం వాటిని పాటిస్తుంటాం కాబట్టి. మరి గ్రహణం గురించి భయపడాలా వద్దా అంటే, ఆ గ్రహణంలో ఏ నక్షత్రంలో అయితే, ఏ రాశిలో అయితే ఆ గ్రహణం సంభవిస్తుందో ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. దానికి తగినటువంటి పూజా పునస్కారాలు, ఆ గ్రహణం చూడకపోవడము, ఇవి చేస్తే మంచిదని అంతే. అంతేగాని గ్రహణం సంభవించడం వల్ల వారికి ఏదో ఇదైపోతుంది, అదైపోతుంది, రకరకాలుగా టీవీలో ఒక 10 రోజులు 15 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా చెప్తూ ఈ వినడం వల్ల ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి భక్తులందరూ కూడా, జనాలందరూ కూడా, అంటే ఎవరు భక్తులు అవుతారు, ఎవరు అంటే దీన్ని విశ్వసించేవాళ్ళు, ఈ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారు, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వారు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటారు, నమ్ముతారు. వారు ఏం చేయాలి అంటే భయపడాల్సిన పని లేదు. నక్షత్రాలు ఏ గ్రహాల వారికి ఇంపాక్ట్ ఉంటుందండి ప్రథమంగా మాట్లాడుకుంటే? ఈ మన జన్మస్థానం అంటారండి. ఏ రాశిలో ప్రవేశిస్తే దాన్ని జన్మస్థానం అంటారు. ఓకే, ఇప్పుడు ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఆ రాశికి 9 పాదాలు అవసరం ఉంటాయి. అంటే ధనిష్ఠా నక్షత్రం 2 పాదాలు, అలానే శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 3 పాదాలు. ఈ 3 నక్షత్రాల్లో ఉండేటువంటి 9 పాదముల చేత కుంభరాశి అవుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు జన్మస్థానం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశి వారు దాన్ని చూడకూడదు. రైట్, ఇక్కడ నుంచి నేరుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీరు కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, ఇటు పండితులు శివకుమార్తో మాట్లాడాలనుకుంటే లైన్స్ ఓపెన్ చేయబోతున్నా, మరి కాసేపట్లో మీరు కూడా కాల్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. సైన్స్ చెబుతున్న మాటకు సంబంధించి మనం విన్నాం. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది, జ్యోతిష్య శాస్త్రంలో ఎటువంటి అంశాలు గ్రహణానికి సంబంధించి ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎందుకు ఒక భయానకమైన సిచ్యువేషన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి, నిజంగా అంత ఒక భయపడేంత పరిస్థితులు ఉన్నాయా, డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు, ఇక్కడ వినిపిస్తున్న మాట జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి ఈ గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. నేరుగా చూస్తే ఏం జరుగుతుంది? ఎవరో చూడకూడదా, లేకపోతే కొంతమంది చూడకూడదా? జ్యోతిష్య శాస్త్రంలో ఏమని మెన్షన్ చేయడం జరిగింది? కొంతమంది వరకండి. ఏ రాశిలో అయితే ప్రవేశిస్తుందో ఆ రాశి వారు చూడకూడదు. అంటే మిగతా వాళ్ళందరూ చూడొచ్చు. అంటే చూస్తే ఏమవుతుంది? ఏమి కాదండి, భయపడాల్సిన పని లేదు. ఆ గ్రహణ సమయంలో చూడొచ్చునా చూడకపోవచ్చునా అనే దాని సంగతి పక్కన పెడితే, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం అప్పుడు ఏం చేయాలి, గ్రహణ సమయంలో ఏం చేయాలి. ఓకే, అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి. వాళ్ళకు తోచినటువంటి మంత్ర జపము, అనుష్ఠానము, పూజా పునస్కారాలు, అంటే గ్రహణ సమయం గురించి ఆ సమయం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ సమయంలో వీరందరూ కూడా స్నానం ఆచరించాలి. గ్రహణ స్పర్శకాలంలో స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత స్నానము. ఈ మధ్య సమయంలో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా చక్కగా అనుష్ఠానం, వాళ్ళకు ఉపదేశించినటువంటి ఏదైనా నామ మంత్ర జపము చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే, తక్కిన సమయాల్లో మనం ఒక 108 లేకపోతే 1,00,000 10,000 చేసినటువంటి సంఖ్య గ్రహణ సమయంలో అధిక రెట్లు మనకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలానే అంటే కంటిన్యూ చేద్దాం. స్పర్శకాలం అన్నారు, స్పర్శకాలం అంటే ఏంటి, ఏ టైంలో స్నానం చేయాలి? ప్రవేశించడం అంటే ఆ గ్రహణానికి ముందు స్నానం ఆచరించి, ఆ గ్రహణ ఆరంభంలో ముందు స్నానం ఆచరించి, ఆ గ్రహణం అంతటా కూడా గ్రహణ మధ్య సమయం నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అనుష్ఠానంలో ఉండాలి అందరూ కూడా. ఆ విధంగా జపము చేయడం వల్ల అధిక రెట్లు జపము చేసిన ఫలితం కలుగుతుందండి. ఓకే, ఇంకా మంచిది. గ్రహణంలో ఆ గ్రహణాలు ఏర్పడడం వల్ల ఎవరైతే అనుష్ఠానం చేసేవారు ఉంటారో వారికి చాలా మంచిది. ఇంకా ఎక్కువ మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఎక్కువ అనుష్ఠానం చేసిన వాళ్ళుగా పరివర్తన చెందగలుగుతారు. కానీ అది మాత్రం చెప్పకుండా ఆ మిగతా తక్కినవన్నీ చెప్పడం వల్ల ఈ గ్రహణానికి భయపడే వాళ్ళు కొంతమంది అయితే, విమర్శించే వాళ్ళు కొంతమంది అయితే, ఈ విధంగా అనేక రకాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి గ్రహాలు సంభవించినప్పుడు ప్రతి మానవుడు కూడా ఆ పుణ్యకాలం, గ్రహణ పుణ్యకాలం అని ఎందుకంటారండి?
మిగతా సమయాలను అన్నారు. మరి ఆ సమయాన్ని ఎందుకు అంటారు అంటే అది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి సమయం గ్రహణం సంభవించినప్పుడు. కానీ మన వాళ్ళు అవన్నీ చెప్పడం వల్ల వీళ్ళు భయపడిపోవడము, లేకపోతే ప్రశ్న చేయడము, లేకపోతే అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తే ప్రయత్నం చేయడం జరుగుతుంది. లేదు, ఈ విధంగా గ్రహణం మంచిది, ఆ గ్రహణాన్ని చక్కగా ఆ పూజలు పునస్కారాలను చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది, కుటుంబానికి అంతటికి కూడా మంచి కలుగుతుంది వాళ్ళు చేసేటువంటి ఆ జపము చేత. కానీ మీరు ఒక మాట అన్నారు, గ్రహణం దాదాపుగా బయట ప్రపంచం గురించి మాట్లాడుకుని మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం అనగానే గ్రహణం చంద్రుడిని చూడకూడదు, లేకపోతే గ్రహణ సూర్యుని చూడకూడదు, చూస్తే దుష్ఫలితాలు ఉంటాయి, దుష్పరిణామాలు ఉంటాయి, ఆ సదరు గ్రహాల వాళ్ళు కావచ్చు, లేకపోతే నక్షత్రాల వాళ్ళు కావచ్చు, చూడకూడదని చెప్పి. సో ఇక్కడ ఒకసారి చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు వాళ్ళు చూడకూడదు? చూస్తే ఏం జరుగుతుంది? ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా, లేకపోతే ఆర్థికంగా నష్టపోతారా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోంది? ఆ గ్రహణ సమయంలో అంటే వీచే వాయువులు కావచ్చు, ఆ గ్రహణం సంభవించినప్పుడు వీచేటువంటి వాయువులు కావచ్చు, వాతావరణ పరిస్థితి చేత కావచ్చు, గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ఓకే, మన గ్రహణమురి అని చెప్పి పిల్లలు అలా పుట్టడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, అనేక రోజులుగా వస్తా ఉన్నాయి, అనేక సంవత్సరాలుగా మనం దాన్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి గర్భిణీ స్త్రీలు దాన్ని చూడకూడదు, బయటికి రాకూడదు అని చెప్తారు. అలానే ఆహారం తీసుకునేదాన్ని కూడా కొన్ని గంటల ముందే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ గ్రహణ సమయంలో ఈ తినడము, నిద్రించడము, తర్వాత ఇతరత్ర పనులు చేయడం అనేది నిషిద్ధమైనటువంటి పనులు. మనకు జాతక గ్రంథాల్లో కానీ ఇతరత్ర పుస్తకాల్లో కానీ గ్రహణ సమయంలో అనుష్ఠానం చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని అని చెప్తున్నారు సార్. మీరు ఒక మాట అన్నారు గ్రహణ సమయంలో అంశాల గురించి. గ్రహణ సమయంలో పిల్లలు పుట్టే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఒకవేళ సాధారణ కాన్పుల్లో పిల్లలు జన్మిస్తే ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అదేమైనా మంచి పరిణామం కింద మాట్లాడుకుంటూ ఉంటారా, లేకపోతే దానికి ఏమైనా ఉంటుందా? ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే గ్రహణ సందర్భంలో పుడితే కనుక ఏమైనా వాళ్ళకి దుష్పరిణామాలు ఉంటాయా? అట్లా కాదు సార్, మామూలుగా ఆ వీక్షణ చేత కలుగుతాయి అట్లా. ఓకే, వీక్షణ కలుగు ఇంతమంది జనాభా ఉండేటువంటి దేశంలో ఆ కాంపులు అనేవి అలా ఆగవు కదా. ఈ గ్రహణాలు కావచ్చు, జననాలు కావచ్చు, సృష్టి స్థితి లయం అంతా కూడా పరమాత్ముడి యొక్క ఆధీనంలో ఉంటాయి. తప్పకుండా ఆయన ఆదేశానుసారమే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి భగవంతుడి నిర్ణయింపబడినటువంటి దాని ప్రకారమే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ ఆ గ్రహణ సమయంలో ఈ యొక్క సంతానం పొందడం అంటే డెలివరీ అవ్వడం చేత దుష్పరిణామాలు ఉంటాయి